బంగారానికి తుప్పు పడుతుందా? బంగారు ఆభరణాలను వాడకుండా దాచిపెడితే ఏమవుతాయి? ఇంతకీ తుప్పు అంటే ఏంటి? ఈ సంగతి చాలా మందికి తెలియదు. గోల్డ్ను నోబెల్ ఎలిమెంట్ అంటారు. బంగారాన్ని తక్కువ ఉష్ణోగ్రత వద్ద కరిగించి ఆభరణాలు తయారు చేయవచ్చు. బంగారం సాధారణ యాసిడ్లకు స్పందించదు. కేవలం ఆక్వారేగియా అనే ఆమ్లంలో ఇది కరుగుతుంది. అయితే మన దేశంలో 14, 18, 20, 22, 23, 24 క్యారెట్ల స్వచ్ఛత ఉన్న బంగారం దొరుకుతుంది. ఇందులో 22, 18, 14 క్యారెట్స్ బంగారాన్ని ఆభరణాల తయారీలో వాడుతూ ఉంటారు. బంగారం అనేది ఎప్పుడూ తుప్పు పట్టదని బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ మార్కెటింగ్ వారి కథనం. తక్కువ స్వచ్ఛత ఉండే 14 క్యారెట్స్ బంగారం సహా బంగారు ఆభరణాలు ఏవి తుప్పు పట్టవు. వాడినా వాడకుండా దాచిపెట్టిన బంగారు ఆభరణాలు పాతపడతాయి, కానీ తుప్పు పట్టవు. ఎక్కువ కాలం ఆభరణాలు ధరిస్తే ఒక పసుపు పచ్చ రంగు పొర ఏర్పడుతుందే కానీ తుప్పు పట్టదు. బంగారంలో ఇంప్యూరిటీస్ అంటే స్వచ్ఛమైన బంగారం కాకుండా అందులో బలం పెంచేందుకు వాడే రాగి వంటి లోహాల వల్ల ఆభరణాల పై పొర ఏర్పడుతుందన్నారు. బంగారు అణువులు చాలా స్థిరంగా ఉంటాయి. అందుకే గాలి, నీరు, తీవ్రమైన ఉష్ణోగ్రతలో కూడా స్వచ్ఛమైన బంగారం రసాయన పరిమాణం మారదు. ఈ కారణంగానే బంగారాన్ని ఎలక్ట్రానిక్ పరికరాలలో వాడతారని, ముఖ్యంగా సర్క్యూట్ బోర్డులలో బంగారాన్ని వాడతారని నిపుణులు అంటున్నారు. బంగారం, రాగి, ఇత్తడి, వెండి ఏవి తుప్పు పట్టవు. వెండి కూడా నోబెల్ ఎలిమెంటే, కానీ గాలిలో ఉండే సల్ఫర్తో చర్యకు గురవుతుంది. ఇత్తడి అనేది జింక్, రాగి మిశ్రమం. దాదాపు ఖరీదైన ఆభరణాలు తయారు చేయడానికి వాడే లోహంలా కనిపిస్తుంది. అందుకే ఎక్కువగా శిల్ప కళాకారులు విగ్రహాల తయారీలో ఇత్తడి వాడరాదు. జింక్ ఎక్కువ శాతం వాడితే వస్తువులకు బలం పెరుగుతుంది. రాగి ప్రధాన లోహంగా ఉన్నప్పుడు ముదురు రంగులో కనిపిస్తుంది. అయితే ఇత్తడి కూడా తుప్పు పట్టదు, కానీ క్రమంగా తరిగిపోతుంది. వాతావరణం కారణంగా ఇత్తడిలో ఉండే జింకులో రసాయన మార్పులు జరుగుతాయి. కేవలం రాగి మిగిలిపోతుంది. అందువల్ల రంగు మారుతుంది. ఇత్తడి అన్ని రకాల ఆమ్లాలకు రసాయనంగా స్పందిస్తుంది. రాగికి కూడా తుప్పు పట్టదు. ఏళ్ల తరబడి వాడినా తరువాత పచ్చరంగులో మచ్చలు ఉండటం మనం గమనించొచ్చు. రాగి బలమైన యాసిడ్లకు రియాక్ట్ కాదు.